తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారిని రోమీలు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్త వివరణతో మనం వివరించుకోవటానికి ప్రయత్నించాను. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభులు వారిని రోమీలు కొరడాలతో కొట్టిన మాట వాస్తవం. కానీ వారు ఒకటి తక్కువ 40 కొట్టారా, లేకపోతే 40 దెబ్బలు కొట్టారా, 400 దెబ్బలు కొట్టారా అన్నది ఎవరికీ తెలియదు. మరియు ఎన్ని దెబ్బలు కొట్టారని దైవ గ్రంథంలో కూడా వ్రాయబడలేదు. ఒకటి మాత్రం వాస్తవం, మరలా చెప్తున్నా, క్రీస్తు ప్రభును కొరడాలతో కొట్టిన మాట వాస్తవం. ఈ విషయాన్ని మరి 3 సువార్తికులు వివరంగా రాశారు. సో ఆ మాటలు చదివి ఎన్ని దెబ్బలనే కొట్టారో అనేది వ్రాయబడలేదు అన్నాను, కొట్టిన మాట వాస్తవం అన్నాను. సో దానికి ఒక వాక్యాన్ని చదువుకొని తదుపరి అసలు ఈ ఒకటి తక్కువ 40 దెబ్బలు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఈ మాటని క్రీస్తు ప్రభుల వారికి అనేక మంది ఆపాదించడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కొద్దిగా వివరణాత్మకంగా ఆలోచించడం ప్రయత్నించాను. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో ఓ చక్కటి మాట ఉందండి. ఏమని? అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించాడు. కొరడాలతో కొట్టించాడు, ఎన్ని దెబ్బలు అని చెప్పబడలే. సో అలాగే మీరు మార్కు రాసిన సువార్త 15:15లో కూడా చూస్తే అలాగే రాయబడింది. అదే యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచ్చిన చూసినా ఇలాగే రాయబడింది. మోషే గారి ద్వారా ఇశ్రాయేల్ పెట్టిన కట్టడ. ఏమండి ఆ మాట ఏంటో చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము మొదటి వచ్చినండి. మనుషులకు వివాదము కలిగిన న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొన పెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి అతని ఎదుట వాణ్ణి కొట్టవలెను. 40 దెబ్బలు కొట్టవచ్చును, అంతకు మించకూడదు. ఏమండి, వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో అంటున్నాడు. అంటే 40 దెబ్బలు కొట్టించవచ్చు నేరం రుజువైతే అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరు చేయొచ్చు, అసలు ఎందుకు కొట్టిస్తున్నారు ఈ దెబ్బలు అనేది మనకు పాయింట్. ఎవరైనా ఇరువురి మధ్య వివాదం కలిగిందంటే ప్రియమైన వాళ్ళరా, తప్పు జరిగిన వ్యక్తిని ఆ పండుకొనబెట్టి ఆ యొక్క తీర్పు తీర్చుతున్నటువంటి న్యాయాధిపతిగా ఉన్నటువంటి న్యాయాధిపతి ఎదుట 40 కొరడా దెబ్బలు కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ వ్యక్తిని విడిచిపెట్టేయాలి. సో ఆ వ్యక్తి చచ్చిపోవాలని కొట్టట్లే, ఆ వ్యక్తి ఏదో టైప్ అవ్వాలని కొట్టట్లే. తప్పు చేసేవు గనుక నిన్ను సన్మార్గంలో పెట్టడానికి, సరిచేయటానికి, తన తప్పును దిద్దుకోమని చెప్పటానికి కొడుతున్నారే తప్ప వారి మీద కక్షతోనో ప్రేమ లేకో మరొకటో కాదు. అధికారులు కొట్టిస్తున్నది వారిలో పరివర్తన మార్పు తీసుకొని రావటానికి అనే సంగతిని మనం గమనించాలి. సో ఇక్కడ చేస్తున్నది ఎవరు అంటే యూదులు, అంటే ఇశ్రాయేలీ జనాంగం. కేవలం ఇశ్రాయేల్కి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్, ఈ 1:40 అనేది అనే సంగతి మర్చిపోకూడదు. సో ఇది తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడికో పెట్టేస్తే కరెక్ట్ కాదు. ఇది ఎవరికి చెప్పారు అనేది కొద్దిగా ఆలోచించేసి ఇప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరికి ఇదే 40ని మనం తీసుకొని వెళితే సెట్ అవుద్దా? వారేమో రోమీలు. ఆ రోమీలు చట్ట ప్రకారం చేసేటటువంటి విధానంలో వాళ్ళు శిక్షించడానికి ఉంటారు. కానీ ఇదిగో వెనక్కి వచ్చి యూదుల యొక్క మరి చట్ట ప్రకారం శిక్షించేటటువంటి విధానం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు, తీసుకోరు. దాన్ని
అది ఎలా అని మనం వివరంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఒకటి గమనించండి. పౌలు గారు కూడా మరి సువార్త ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు మరి నేను 5 మార్లు తిన్నానని ఆయన కూడా చెప్పిన సందర్భాలు కనపడుతున్నాయి. చూడండి 2 కొరింథీ పత్రిక మరి 11వ అధ్యాయం 24 వచ్చినని చదువుతున్నానండి. ఎవరి ద్వారా తిన్నాడో బాగా గమనించాలి. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 24 అండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతోనూ ఒకసారి రాళ్లతోనూ ముమ్మారు ఓడ పగిలి. అంటే ఎంతో లిస్టు. దేవుని కొరకు ప్రయాసపడుతున్న సందర్భంలో పౌలు గారు పడినటువంటి శ్రమల లిస్టు అసలు వర్ణాతీతం. ఏంటంటే యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ. ఎందుకు కొడుతున్నారు వీళ్ళు అంటే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటి? తప్పు చేస్తున్న వ్యక్తిని శిక్షించేటటువంటి క్రమంలో దేవుడు విధించినటువంటి మార్పు కొరకు 40 దెబ్బలు. ఇక్కడ యూదులు మరి పౌలు గారు కొడుతున్నది దేనికి అని అంటే దేవుని సువార్త చెప్పుతున్నాడు గనుక, దేవునిలో మీరు బ్రతకండి మారండి అని చెప్పాడు గనుక, తన స్వజనులు గనుక, ఆయన కూడా యూదుడే వీళ్ళు కూడా యూదులే కనుక ఆ యూదులకు మాత్రం వర్తింపచేసే శిక్ష ఏంటంటే, సో ఇక్కడ మనం ఇంకొక మాట గమనిస్తే అటు తప్పు చేసిన వ్యక్తిని కొట్టడానికి ఈ యొక్క విధానమే 40 దెబ్బలు కొడుతున్నారు. ఒకవేళ వీరికి దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ ఈ కార్యక్రమాన్ని కానీ తప్పుగా ప్రకటించిన తప్పు జరుగుతున్నదని వాళ్ళే తీర్మానించుకొని తప్పు లేకపోయినా అదే యూద జనాంగము అదే యూదులను అయినటువంటి పౌలు గారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టారట. ఏమండి, ఇది యూదులకు సంబంధించిన చట్టము ఇస్తున్నటువంటి విధానం. సో అలాంటి విధానాన్ని రోమీలు అనుసరిస్తారా? ఏమండి, రోమీలు అనుసరిస్తారా? రోమీలు కూడా ఇలాగే కొట్టారా? యేసుప్రభు యూదులే కాదంట్లే. ఏమండి, మరి రోమీలు యేసుప్రభులను కూడా ఈ విధానం బట్టే కొరాలతో కొట్టారా అని అంటే కరెక్ట్ కాదు. వాళ్ళు శిక్షకి వీళ్ళ శిక్ష చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ అంకె చెప్పబడింది, అక్కడ ఎన్ని దెబ్బలు కొట్టారో చెప్పబడలేదు. అక్కడ కొరడలతో కొట్టించింది, ఒక కొరడలతో కొట్టించారు అనుకుంటున్నాను, అది కూడా తీసుకుందాం. కొరడలతో కొట్టించే వివరంలోకి వెళ్తానండి. కొరడలతో కొట్టించారు పిలాతు గారు, ఆ రోమ ప్రభుత్వ అధికారులు యేసుప్రభు. ఓకే, సో కొరడలతో కొట్టించిన తర్వాత యేసుప్రభు రిలీజ్ చేసి వదిలేయాలిగా. ఏమండి, ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేయకపోయినా పౌలు గారు శిక్షించినట్టుగా, లేకపోతే ఆ యొక్క 40 దెబ్బలు కొట్టి తప్పు చేసిన వ్యక్తి తప్పు శిక్షకి ఇచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. చంపేయలేదు, జైల్లో తీసుకొని పెట్టేలే. మరి అదే మనం అనుకున్నట్లయితే క్రీస్తు ప్రభుల వారు కూడా ఒకవేళ రోమా సైన్యులు కూడా అలాగే ఈ భాగాన్ని మనం తీసుకున్న అనేక మంది చెప్పేటట్టుగా ఈ 39 దెబ్బల అనుకున్నట్టయితే అలా కొట్టి వదిలేయాలిగా. పిలాతు గారు కూడా ఒకసారి అన్నారు, ఇదిగో మీ యూదుల రాజు ఏ తప్పుదేమీ లేదు, నీతిమంతుడు కనుక కొరడ దెబ్బలు కొట్టించి నేను రిలీజ్ చేసేదానికి విడిచిపెట్టేదానికి ఇష్టపడుతున్నాను అంటాడు. నో 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 నో, ఈయన మాకొద్దు. ఆ జైల్లో ఉన్నటువంటి బర్బా కావాలి, మమ్మల్ని చంపేటట్టు ఆయన కావాలి, మమ్మల్ని బ్రతికించేయని మాకు వద్దు అన్నట్లుగా కొరడాలతో కొట్టి రిలీజ్ చేస్తానని కొట్టించాడు. వాళ్ళు అంగీకరించలేదు, మళ్ళీ తీసుకెళ్ళి శిలువకి అప్పగించాడు వాళ్ళు తృప్తిపరచడానికి, తన అధికారం పోద్దని. వాళ్ళకి లొంగకపోతే తన పదవి పోతుందని జడ్జిపోయాడు. ఈ రోజులు కూడా అలాగే ఉంటుందండి. అనేక మంది అధికారులు ఎక్కువ మంది ఆయన దగ్గరికి ఒక సమస్యను బట్టి వెళ్ళారనుకోండి, సచ్చినట్టు దిగొస్తాడు అధికారి. లోకంలో సంగతి కూడా చెప్తున్నాడు. అదే నీలంటూడు ఒకడు వెళ్ళి, అయ్యా నా బాధ ఇదండి అది ఇదండి, నిలవయ్యా చూస్తాను కానీ అని వెళ్ళిపోవటమా, లేకపోతే పలానా ఆయన వచ్చేటి లెక్కలేనితనంగా పట్టించుకోపోవటం అనేది జరుగుద్ది. అదే దీనికి ముందు రోజు నాయకుడు అవటానికి కావాల్సినప్పుడు ఇలాంటి బచ్చాలు కూడా ఏం కావాలో తెలుసా, కళ్ళకి దండం పెట్టేస్తారు. ఇవే 2N క్యాండిడేట్లు. అధికారం వస్తే ఒకలాగా, అధికారం కొరకు ఒకలాగా, అధికారంలో ఉంటే మరొకలాగా ప్రవర్తించే తత్వం మనుషుల్లో మనం ప్రస్ఫుటంగా మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. కనుక అధికారం పోతుంది కదా అని తింటే ఆయనేగా తినేది. 10 మంది వీళ్ళందరూ చేయమంటున్నారు కదా, వాళ్ళకి ఓటేస్తే పోలే, నా పదవి బాగుంటుంది కదా అనుకున్నాడండి. చివరికి ఏమవుద్దన్న సంగతి తన బతుకు తెలుసుకున్నాడా? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా,
ఆ విధానంగా యేసు ప్రభులు వారిని కొరడాలతో కొట్టించి రిలీజు చేయలేదు, కొరడాలతో కొట్టారు. ఏమండి? సో ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి కొరడాలతో కొట్టిన దానికి ఈ యొక్క రోమియో ప్రభుత్వంలో వీరు కొట్టిన దానికి టూ డిఫరెన్స్. ఇక్కడ కొరడాలతో కొట్టిన ఎన్ని దెబ్బలు అనేది మాత్రం దైవ గ్రంథంలోనే మెన్షన్ చేయలే. ఆ యూద ధర్మశాస్త్ర ప్రకారం అయితే మెన్షన్ చేయబడింది. అది తన ప్రవర్తన మార్పు కొరకు విధిస్తున్న శిక్షగా మనకు కనబడుతుంది. ఎక్కువ కొట్టకూడదని కూడా డిక్లేర్ చేసింది బైబిల్. దానికి వర్తించదు. అంటే ఆ రోమియోలు విధించేటటువంటి విధానాలు రోమియోలు కాదు కనుక దీన్ని అమలు జరపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఈ యాక్ట్లోకి 39 రావసరం లేదు. మరోసారి చెప్తున్నాను, ఎన్ని దెబ్బలు కొట్టారు ఎవరికి కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఇన్ని దెబ్బలని చెప్తున్న సోదరుడా సహోదరి, మీరు చెప్తున్నది మరొకసారి స్మరణ చేసుకొని ఇది రాంగ్ కదా అని సరిదిద్దుకోవాలని మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నా. ప్రియ దేవుని పిల్లలరా, ఆ కొట్టేటటువంటి ఈ యూదులు కొట్టేటటువంటి యూదము ధర్మశాస్త్ర ప్రకారం కొట్టే కొరడాకిని వీరు కొట్టే కొరడాకి కూడా టూ డిఫరెన్స్ ఉంటుందండి. మన యూదులు కొట్టేటటువంటి ఎవరంటే కొరడా తోలుతో చేసిన ప్లెయిన్గా సన్నగా ఉంటుంది. ఏమండి? దాని కొంకులే ఉండవండి. ఇది యూదులు కొట్టేటట్టు కొరడాకి ఒకటి దాంతో కొడతారు కనుక వాళ్ళు బ్రతకాలని మార్పు చెందాలని కొడతారు కనుక వాడు చచ్చిపోడు. అదే రోమ ప్రభుత్వం వారు కొట్టేటటువంటి కొరడాలకి తోలుతో గట్టిగా చేయబడినా ఇప్పుడు గేలముళ్ళు లాంటి కొంకులు ఉంటాయి చూడండి, ఇలాంటి కొంకులు ఆరేసి ఉంటాయట. అలా కొడుతుంటే అలా పీక్కొచ్చేస్తాయి మాంసాన్ని. ఏమండి? అలా రోమియోలు కొట్టేటటువంటి విషయంలో కూడా ఆ కొరలతో కొట్టినప్పుడు అనేక మంది చనిపోతారు. సో అదే అక్కడ 40లో అన్ని రకాల యేసు ప్రభువును కొట్టారనుకో, ఒక రకంగా అప్పటికే రాత్రంతా నిద్ర లేదు, భోజనం లేదు, ఏమీ లేవు ఆయనకి. ఆ విధానాన్ని కొట్టేస్తుంటే బహుశా కొరడా దెబ్బలతో నేను మరణించి ఉండాలి. సో మరలా చెప్తున్న ఎన్ని దెబ్బలో మనకు మాత్రం తెలియదు. ఆ రోమ ప్రభుత్వం వారు ఆ కొరడాలతో ముళ్ళతో అలా కొట్టి ఇలా లాగుతుంటే వీపు నాగటి సాళ్ళ వలె దున్నబడిపోయింది అని చెప్పబడుతుంది. కీర్తనలో ఏముంటుందంటే ఈ మాట 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. అంటే కొరడలతో కొట్టినప్పుడు వీపు మీద దున్నేరట, ఆ కొట్టారండి. కొట్టినప్పుడు నాగటి సాళ్ళ వలె సాళ్ళుగా కనబడుతున్నాయి అంట. ఇదిగో ఆ ప్రవచనం ఇక్కడ కొరడలతో రోమిలు కొట్టినట్టు విధానంలో నెరవేర్చబడింది. ఈ మాటను బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించాలి, ఆ రోమిలు కొట్టినటువంటి విధానానికి దానికి మాత్రం మరి పోలిక పొంతన లేదని సంగతిని మనం గమనించాలి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారిని కొట్టింది ఇప్పటికి మరలా చెప్తున్నా ఎన్ని దెబ్బలు అనేది తెలియదు. ఆయన్ని మీరు ఎన్ని దెబ్బలు అంటే కొట్టుకొని మాకు కావాల్సిన సిలువేసి చంపేయాలి. ఇక మాకు అడ్డు లేకుండా పోతుంది. మా వ్యాపారాలు పాడు చేశాడు ఆయన. మాకు ఎన్నో రకరకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మా బోధలకి మమ్మల్ని చూసి ఎన్నో రకాలుగా మాట్లాడేసాడు ఆయన. మేమంటే మెడవంచనలో ఉండంట, మేమంట భయంకరమైన వేషధారులు మాట, మేము చెప్తాం చేయమంట మేము అని ఎన్నో రకాల మమ్మల్ని అన్నాడు. అమ్మో ఎలాంటి ఆయన ఉండటానికి మాకు ఇష్టం లేదు అన్నట్లుగా యేసుప్రభు ఈ విషయమే పగబట్టి మా యొక్క మందిరాన్ని కూడా కూలిపోద్దని చెప్పాడు అన్నట్టుగా ఎలిగేషన్ తీసుకొచ్చి, సో ఆ మాటలు వాస్తవం చెప్పినవి, కానీ అవి వాళ్ళు విని దిద్దుకోవటమో ఎందుకండి ఎలాగని సరి చేసుకునే దానికి బదులు అసలు ఆయన్నే తీసేస్తే ఇటువంటి మంచి మాటలు చెప్పరు కదా అని యేసుని చంపేయటానికి వెళ్ళిపోయారు. ఇలాగే ఒక ఆయన అంటండి పేపర్ చూడటం బాగా అలవాటు అంటానికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పేపర్ చూడటం బాగా అలవాటు అయితే సారా తాగిన వాని యొక్క లివర్ దెబ్బతింటుంది, సిగరెట్ సారా తాగితే అన్నట్టుగా దాని వివరణ ఇచ్చారట. ఓహో అని అయినా చదివిన తర్వాత సారా తాగి ఇది తాగితే లివరు అవి చెడిపోతాయి అని ఉంది కనుక ఇప్పుడు నేనేం చేస్తానంటే పేపర్ చదవకుండా ఉంటే నేనేమవుతున్నా తెలియదు అని పేపర్ చదువుతూ మానేసాడట. దీని అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళు సరి చేసుకుంటూ మానేసి నీతి చెప్పిన యేసుప్రభుని ఏం చేశారు, వీళ్ళు చంపేశారు. అంటే పేపర్ చూడటం మానేసినట్టు అనమాట. ఆలోచించండి ఒకసారి. కనుక ఇప్పుడు నాకు నా మాట ఏంటంటే ఆ ప్రకారంగా యేసుప్రభుని మరి ఆ రోమా ప్రభుత్వానికి అప్పగించి కొరడాలతో కొట్టించి సిలివేసి చంపించేశారు.
వారి మాటలే గెలిచినాయి. ఆయన కొట్టింది మాత్రము 40 దెబ్బలు కాదు, 400 కాదు, ఎన్ని కొట్టారు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే రోమ ప్రభుత్వం ద్వారా కొట్టేటువంటి దెబ్బలు ఎన్ని కొట్టాలనేది మెన్షన్ చేయబడలేదు. సో చరిత్రలో ఎన్ని రకరకాలు చెప్పుకున్నా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మన వాళ్ళు చెప్పేది ఈ ధర్మశాస్త్రం సంబంధించిన యూదులు చేసుకునేటువంటి ధర్మశాస్త్రం సంబంధించింది ఈ యొక్క రోమా చట్టానికి ఆపాదించి చెప్పటం అసలు మరి అనాలోచితమైన ఆలోచన కరెక్ట్ కూడా కాదు. సో ఈ మాటను బట్టి యేసు ప్రభువులు మనకేం చెప్పారంటే, ఆయన ఆ కొరడా దెబ్బలు తిని శిలువ మరణంలో మరణించిన తర్వాత కూడా, లేకపోతే దానికి ముందు కూడా మనతో ఏమన్నాడంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చదువున, మత్తయి సువార్త 10:17 చదువున, మిమ్ములను కూడా మహాసభలకు ఇడిస్తారు. ఏం చేస్తారు? మిమ్మల్ని కూడా మహాసభతో కొరడాలతో కొడతారు, అవమానపరుతారు, చంపుతారు. నేను వచ్చేంతవరకు జరుగుద్దు, ధైర్యంగా ఉండండి అని వాళ్ళు బలపరుస్తూ మరి చెప్పి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన చెప్పి వెళ్ళినట్లు కూడా మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఆలోచించే ఒక్క మాట ఏంటంటే, యేసు ప్రభువులు వారిని కొట్టింది మాత్రం వాస్తవం. 3 సువార్త చెప్పబడింది. ఆ కొట్టిన విధానాన్ని బట్టి నాగటిసాల వల్ల ఇప్పుడు దున్నబడింది, కరెక్ట్. కానీ ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు. సిలువు మరణానికి అప్పగించి సిలువేసి చనిపోవటం కూడా వాస్తవం. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం తీసుకొచ్చి రోమా చట్టానికి అంటకట్టి, ఇదిగో 39 దెబ్బలు కొట్టారు అని అంటే కుదరదు. పౌలు గారు యూదుడే, ఆ శిక్షించిన యూదులే కనుక వాళ్ళు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టినా అక్కడ వివరణ కనపడుతుంది. కనుక ఈ మాటను బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, క్రీస్తు ప్రభులు వారు రోమీలు ఎన్ని దెబ్బలు కొట్టారో మనకు మాత్రం తెలియదు. ఎందుకంటే వ్రాయబడలేదు. అక్కడితో సరిపెడితే బాగుంటుంది. దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థం ఏంటో మేము గమనించుకొని మీ చిత్తాన్ని ఇష్టాన్ని బట్టి ముందు సాగిపోయి కృపనిమ్మని, రేపటి కలుసుకోవటం మీ చిత్తమైతే అంతవరకు కృప చూపమని, వినిన బిడ్డలందరినీ ఆలోచింపచేసి మీ చిత్తానుసారంగా ఈ దెబ్బలు, కొరడా దెబ్బలు, ఈ పరిస్థితి అంతా కూడా నా కొరకే మా కొరకే అని గుర్తిరిగి నీ చిత్తాన్ని బట్టి నడుస్తున్న మాకు కూడా అటువంటి దెబ్బలే, కురుడా దెబ్బలు మహాసభలకు ఏడబడే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మీ కుమారుని వలె సహనంతో, ఓపికతో ఆ తండ్రి చిత్త నెరవేర్చే బిడ్డలుగా బ్రతకటానికి చక్కటి మాదిరికరమైన మీ కుమారుని జీవితం మాకు చూపించినందుకు వందనాలు తండ్రి. విని విడిచిపెట్టి వారముగా కాకుండా నాయన మీ చిత్తాన్ని అనుసరిస్తున్న మాకు ఎదురుతున్న పరిస్థితులు మీ కుమారుని పోలి నడిచేట కృపను, అటు ఆత్మ తోడ్పాటును వినిన బిడ్డలైన నీ పిల్లలు నాకు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.